బ్లాక్మెయిల్ చేసి నన్ను చీల్చక తిన్నా రూపాయి కట్టలేను అని చెప్పిండు. హైడ్రా పేరు మీద ఈరోజు సామాన్యుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఆఖరికి ఈ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడబోతూ ఉంది. రైతాంగానికి ముందు చూపుగా నీళ్ళు ఇవ్వాలి, హైదరాబాద్ నగరవాసులకి నీళ్ళని మనం ముందస్తుగా సమకూర్చుకోవాలి, డ్యాములు నింపుకోవాలి, వృధాగా పోతున్నాయి సముద్రంలోకి నీళ్లు. మీకు అవగాహన అనుభవం రెండూ లేదు, తెలంగాణ ప్రజానికం మీద శ్రద్ధ అంతకంటే లేదు. కాబట్టి మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరవండి అని చెప్పేసి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి మా కేటీ రామారావు గారు పోతే అడుగడుగున అడ్డంకులు అవరోధాలు సృష్టించారు. వాటన్నిటిని అధిగమించి పోగలిగినాం. చెప్పినాం ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమని. ఆఖరికి నీకు చేత కావట్లేదు అనంటే అనుభవజ్ఞుడైన ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినప్పుడు అన్ని రకాల అవగాహన ఉన్న మా మాజీ మంత్రి హరీష్ రావు గారు నేను బాధ్యత తీసుకుంటా, నీళ్ళు ఇస్తా, అవసరమైతే నాకు జీతభత్యాలు అవసరం లేదు, నాకు ఒప్పజెప్పమని అన్నాడు. ఒప్పజెప్పడానికి చేతగాలే. ఆఖరికి సమాజం కోసం బీఆర్ఎస్ అడుగుతూ ఉంది, మరి ప్రత్యామ్నాయం ఏంది అని చెప్పి జర్నలిస్టులు అడిగితే రక్తం జల్లురి పంటలు అవే వండుతాయి అని చెప్తా ఉన్నాడు. దుర్మార్గపు మాటలు. ఒక టెర్రరిస్టు కూడా ఇట్లా మాట్లాడేమో. ఒక ఉగ్రవాది కంటే, ఒక తీవ్రవాది కంటే ఘోరంగా మాట్లాడుతున్న బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు నీళ్ళు అడిగిన హరీష్ రావు గారి మీద భజన పరులు రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి భజన పరులతో కొంతమందితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. ఏమన్నాడండి హరీష్ రావు గారు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతు సంక్షేమం కోసం నీళ్ళీరా బాబు, నీకు అవగాహన లేదు, మాకన్నా ఒప్పజెప్పు అనంటే చేతగాక వ్యక్తిగత విమర్శలకు దిగజారుతూ ఉన్నారు. ఆ బీర్ల ఐలయ్య రాక ఒకసారి అవకాశం వచ్చింది, తప్పనిసరి పరిస్థితులలో విప్పు పదవితోని సరిపెడుతున్నారు. నీకేదో భజన చేసినంత మాత్రాన ఉన్నత పదవులు ఇస్తారనే నమ్మకం లేదు. బీసీలను వాడుకోవటం తప్ప ఆయన ఉపయోగపడడు అని అనేది 42% డిక్లరేషన్ కామారెడ్డిలో చెప్పి చేతులు దులుపుకున్నప్పుడే అర్థమైంది. ఇవాళ ఆయన మెప్పు పొందటానికి, ఉనికిని కాపాడుకోవటానికి హరీష్ రావు గారు లాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శలు చేస్తా ఉన్నావు. ఐలయ్య గారు, ఒక్కసారి ఆలోచించు. నీ స్థాయి ఏంది, నువ్వేంది? ఆయనకి ప్రజా జీవితంలో ఇంతవరకు ఓటమి తెలియదు. ఏ పని చేసినా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టు అనుభవంతో చేసిన మహానుభావుడు. నువ్వు ఇవాళ ఎవరి కోసం అయితే భజన చేస్తున్నావో రేవంత్ రెడ్డి కోసం, ఆ రేవంత్ రెడ్డి హరీష్ రావు గారి శిష్యుడు. నీకు ఫోటోలు ఈ మధ్యకాలంలో వచ్చినాయి, మళ్ళీ కావాలంటే నీ ఇంటికి పంపిస్తా, పోస్టులు కానీ లేకపోతే వీడియోలలో వాట్సాప్లలో కానీ. హరీష్ రావు గారు ఉపన్యాసం ఇస్తుంటే వెనక నక్కి ఫోటోల కోసం తలకాయ చూపించిన రేవంత్ రెడ్డి ఇవాళ అదృష్టవశాత్తు మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన మెప్పు పొందడానికి నువ్వు భజన చేస్తే మంచిది కాదు. అదే రకంగా ఆయన విజయం సాధిస్తే, హరీష్ రావు గారు విజయం సాధించినప్పుడు జీపు ముందు, వాహనం ముందు నాట్యాలు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడిస్తే, ఆయన మాట్లాడితే నువ్వు ఆయనతో సరిసమానం అనుకుంటే, నువ్వు చెప్పే బాస్ ఎవరైతే ఉన్నాడో, నువ్వు ఎవరి కోసం అయితే భజన చేస్తున్నావో ఆ భజన చేసే రేవంత్ రెడ్డే మా నాయకుడు హరీష్ రావు గారి శిష్యుడు. నీకు చేతనైతే సమాధానం చెప్పు. వ్యక్తిగత దూషణలకు ఎందుకు, వ్యక్తిగత విమర్శలకు ఎందుకు? నీ నాయకుడు చరిత్ర ఏంది? బ్లాక్ మెయిలరు, నేర చరిత్ర ఉన్నోడు. ఎలక్షన్ అఫిడవిట్ల 99 కేసులు పెడితే అన్ని నేర చరిత్రే, ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎట్లొచ్చిండు? ఆర్టీఐలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పదవులను అడ్డం పెట్టుకొని, అక్రమంగా సంపాదించిన పైసలతోనే అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి మీద ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు. ఈరోజు తెలంగాణ ఆగం కావద్దు, తెచ్చిన తెలంగాణ
ఇది ఉద్రిక్త పరిస్థితులు రావద్దు, తెలంగాణ రక్తపుటేర్లు కావద్దు అని చెప్పేసి మౌనం వహిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి నిజంగా నువ్వు అన్న భాషనే కోపోద్రికులైన కార్యకర్తల్ని వదిలిపెడితే నీ సీటు కాదు, తెలంగాణలో నీ సొంత గ్రామంలో కూడా తిరగలేవు రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఆఖరికి శ్రీశైలం డ్యాంలో 8 మందిని చచ్చిపోతే శవాల్ని బయటికి తీయటానికి చేతగాని దద్దమ్మలు మీరు ఇలా కన్నెపల్లి పంప్ హౌజ్ని ఆన్ చేసి నీళ్ళు ఇస్తారనే నమ్మకం ఈ రైతులకి ఉందా అంటే లేదని చెప్తున్నారు. అందుకే అయ్యా మీరు పోండి అని చెప్పేసి కేటీఆర్ గారికి సందేశం ఇస్తే కేటీఆర్ గారి పోయి సందర్శించి వచ్చిండు. మీకు ఏమవగానుంది? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళున్న నీటిపారుదల శాఖ మంత్రి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు తెలియదు అన్నాడు. అనేక సందర్భాలలో ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా కానీ నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు అవగాహన లేదని చెప్పే నీ సహచరుడు, నువ్వు మొన్న ఏదో ఉపన్యాసం ఇచ్చినావు కదా, ఉపమానాలు చెప్పినావు కదా, దానికి సంబంధించిన ఆ వ్యక్తి శవాల్ని తీయలేనోడు ఇలా నీళ్ళు ఇస్తాడా? అసలు నీకు అవగాహన ఉందా? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో నిన్నమ్మన్నటి వరకు ఒక మంత్రి చేసినోని కాదు, నీ నియోజకవర్గంలో చక్కగా తిరిగినోని కాదు, నీకు కన్నెపల్లి ఏడుందో మేడిగడ్డ ఏడుందో తెలియదు. మేము మేడిగడ్డ గురించి అడగట్లే, కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్ళు ఇస్తే ఇలా డ్యాములు నింపుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు, హైదరాబాదు నగర వాసుల దాహర్తిని తీర్చొచ్చు అని చెప్తుంటే దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావు. హెలికాప్టర్లు ఒక్కసారి పోయి చూసిరా నువ్వు ఏది ఎక్కడుంది అనేది, దానికి దీనికి సంబంధం లేదు. కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేస్తే మేడిగడ్డకు వచ్చే ప్రమాదం ఎట్టి పరిస్థితులలో ఏమి లేదు. ఒకసారి హెలికాప్టర్ కిరాకి తెచ్చుకున్నావు కదా ప్రజాధనంతో, ఆ హెలికాప్టర్లో పోయి చక్కర్లు కొట్టిరా. నువ్వు పైనుంచి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజ్ ఏడుంది, మేడిగడ్డ ఏడుంది, దాని నువ్వు దూరం ఎంత ఉంది, నీళ్ళు ఎట్లొస్తాయి అనేది. నీటిపారుదల శాఖ మంత్రికి అవగాహన లేదు, నీకు అనుభవం లేదు. ఎంతసేపు ఆ కుర్చీలో కూర్చొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బు సంపాదించాలి, తెచ్చిన తెలంగాణని ఆగం చేయాలి, ఆదాయం ఉన్న తెలంగాణని కుక్కలు చింపిన విసరి మాదిరిగా మా జేబులు నింపుకొని మా ఇళ్ళని బాగు చేసుకోవాలి, మా ఆస్తులు పెంచుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజానికం మీద రైతాంగం మీద ఏమన్నా ప్రేమ మమకారం ఉందా? అధికారంలోకి రావటానికి కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ఇవాళ ఒక్కటి కూడా అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు దొంగలెక్క తప్పించుకొని తిరుగుతున్నావు. సభలు పెడితే ఖాళీ కుర్చీలు లోపడుతున్నాయి. ఇవాళ పక్కనున్న వాళ్ళతో భజన చేయించుకుంటున్నావు, భజనతో విమర్శలు చేస్తా ఉన్నావు. నువ్వు అసహనానికి గురవుతున్నావు. ఎందుకు అసహనానికి గురవుతున్నావు? నీ వాస్తవ రూపం ఏందో మొన్న మా కేటీఆర్ గారు చూపించారు. 78 సీట్లకు పరిమితం అవుతారని చెప్పేసి 78 సీట్లు మాకొస్తున్నాయి, మీరు కేవలం నామమాత్రంగా పరిమితం అవుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఖతమైపోతుంది అని చెప్తే అది జీర్ణించుకోలేక ఈరోజు వివిధ రకాల భాష మాట్లాడుతున్నావు. నేను కాంగ్రెస్కి ఒకటే మాట చెప్తున్నా, మీరు దేశానికి స్వాతంత్రం సంపాదించినాం, గాంధీ మహాత్ములం, గాంధీ వారసులం అని చెప్పుకుంటారు కదా, మరి గాంధీ వారసులు అయితే మాట్లాడే భాష ఏంది? ఒక ముఖ్యమంత్రి సీటుకు కూడా కలంకం వచ్చే విధంగా ఒక తీవ్రవాది కంటే, ఉగ్రవాది కంటే, నర హంతకుడు కంటే ఘోరంగా మాట్లాడిన ఈ భాష మీద కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోదు? రేవంత్ రెడ్డిని ఆ ముఖ్యమంత్రి సీటు నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి ఈడ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగానైతే బ్లాక్మెయిల్ చేసిండో, ఢిల్లీ అధిష్టానాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి ఆ సీట్లో కొనసాగుతున్నాడేమో, ఆ బ్లాక్మెయిల్లకు భయపడి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకోవట్లేదేమో, కానీ తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మాకుంది. నువ్వు తెలంగాణని ఉన్న ధనాన్ని, సంపదని ఏ రకంగా దోచుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నావు. దానికోసమే హెచ్సియు భూములు తాకట్టు పెట్టినావు, బ్యాంకు లైజనింగ్ చేసినందుకు కమిషన్ ఇచ్చినావు. దోచుకుపోదామంటే
మా కృష్ణార్జున్ లాంటి కేటీఆర్ హరీష్ రావు ఎమ్మడి పడితే నీ భాగవతం బయటపడ్డది. ఈ ముఖ్యమంత్రి సీటుని పదవిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ చేసి ఎక్కడ భూములు ఉన్నాయో అమ్ముకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న నీకు అడుగడుగున తెలంగాణ ప్రజల పక్షాన ఈ ఆస్తుల్ని ధ్వంసం కానియొద్దు, ఈ రాష్ట్రం విధ్వంసం కావద్దు అని చెప్పేసి మా నాయకత్వం అడుగడుగున ప్రయత్నం చేస్తుంటే జీర్ణించుకోలేక నువ్వు ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు. నీ స్థాయిని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీకు దమ్ము లేకపోతే చేత కాకపోతే మా నాయకత్వాన్ని వాడుకో. హరీష్ రావు గారు అనుభవజ్ఞులు. నీ మాదిరిగా అంగు ఆర్భాటాలు జీతబత్యాలు హెలికాప్టర్లు కావాలని అడగట్లే. ఈ తెలంగాణ రైతుల ప్రయోజనమే నాకు ముఖ్యం, రైతాంగ ప్రయోజనమే నాకు ముఖ్యం. అవసరమైతే నువ్వు అంటున్నావు కదా రక్తం చల్లితే పంటలు పండుతాయని. మా నాయకత్వం అంతా కూడా రక్తం ఇయ్యటానికి సిద్ధమే. హరీష్ రావు గారు చెప్పారు, నిన్న మా నాయకులు కొంతమంది ఆల్రెడీ పాకెట్లు పట్టుకొని నీకు ఇద్దామని వచ్చారు. చేతనైతే నువ్వు రక్తంతో బండి ఇంకెంత నీకు రక్తం కావాలంటే ఇవ్వటానికి మా నాయకత్వం సిద్ధంగా ఉంది, తెలంగాణ వాదులు సిద్ధంగా ఉన్నారు. నీళ్లు కాకుండా ప్రత్యామ్నాయంగా రక్తంతో పంటలు పండించే సిద్ధాంతాన్ని నువ్వు ఏడు నుంచి దిగుమతి చేసుకున్నావు చెప్పు. రైతులందరూ అదే పని చేస్తారు. ఇవాళ రైతుల్ని విమర్శించుకుంటా మమ్మల్ని తిట్టడానికి రైతులకు పంటలు అవే పండుతాయి పో రక్తంతో పండుతాయి అని చెప్పేసి విలేకరులకి నువ్వు అసలు కనీసం జవాబుదారు లేకుండా చెప్తున్నావు అనంటే నిన్ను నడి బజారున నిలబెట్టి ఉరి తీసినా కానీ పాపం లేదు. హిట్లర్ అంటున్నావు కదా, నిజంగా హిట్లర్ని మరిపిస్తున్నావు. హిట్లర్ని మరిపించే విధంగానే ఈరోజు నీ పరిపాలన కొనసాగుతుంది. పొద్దునేం మాట్లాడతావో సాయంత్రం ఏం మాట్లాడతావో ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియని అయోమయ పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దు, రైతాంగాన్ని ఆగం చేయొద్దు, ప్రజల్ని ఆగం చేయొద్దు. ఇస్తా అన్న హామీలు ఇవ్వటానికి నీకు చేత కాదనేది ఆల్రెడీ నిర్ధారణ అయింది. ప్రజలు మొత్తుకుంటున్నారు. నీకు ఎట్లాగూ చేత కాదు, కనీసం చేసేటోళ్లతోని అనుభవాలన్న తీసుకో. అనుభవజ్ఞులైన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు విశ్రాంత ఉద్యోగి అయ్యుండి ఈ తెలంగాణ పట్ల మమకారంతో రైతాంగం పట్ల ప్రేమతోని నేను 5 పైసల బిల్లు అడగా మా సేవల్ని వాడుకోండి, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే వచ్చే నష్టమేం లేదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు జీర్ణించుకోలేకుండా చెల్లపల్లి జైల్లో వేసి అప్పుడే పోతుండే అని చెప్పేసి బెల్ట్ ట్రీట్మెంట్లని ఈ రకమైన భాష మాట్లాడటానికి నీకు సిగ్గు శరం ఉందో లేదో కానీ మాకు మా విజ్ఞానం అడ్డొస్తుంది. మేము కాంగ్రెస్ అధిష్టానాన్ని అడుగుతున్నాం, గాంధేయవాదులు నిజంగా మీరైతే ఈ హత్యాకోరుడు తీవ్రవాది కంటే తీవ్రవాది వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతల నుంచి వైదొలిగించాలి. ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. మీ దాంట్లో చేతనైన వాళ్ళు ప్రజలు మీకు అధికారం ఒప్పజెప్పారు 5 సంవత్సరాలకి. ఓకే, మీ దాంట్లో సమర్థులను ఎవరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు వ్యక్తులతో సంబంధం లేదు. కానీ తెలంగాణని ఆగం చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ పొద్దున లేస్తే సంపాదన కోసం వెంపర్లాడుతూ ప్రతిపక్షాలని వ్యక్తిగతంగా తిట్టాలనే ఏకైక లక్ష్యంతోనే ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడానికి అడుగడుగున ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం కూడా ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు అని చెప్పేసి నేను మీ అందరి సాక్షిగా చెప్తున్నా. భజన పర్లతో భజన చేయించుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన్నే పడుతుంది. హరీష్ రావు గారి త్యాగం ఏందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. కేటీఆర్ గారికి ఎంత బాధ్యత ఉందో కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం రైతాంగం కోసం ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపియాలనే ఉద్దేశంతో మీరు ఎన్నో అడ్డంకులు సృష్టించిన పంప్ హౌస్ కాడికి పోయి పరిశీలించి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మీకు ఇప్పుడన్నా మేలుకొస్తుందేమో. దున్నపోతు నిద్రపోతున్నారు. దున్నపోతు మీద నీళ్లు జల్లితే కాదు, శంఖం బట్టి ఊదినట్టు మీ చెవులలో శంఖం బట్టి ఊదాలని చెప్పేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా మీకు ఉలుకు లేదు పలుకు లేదు. ఇవాళ ఇయ్యటానికి చేతగాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, వచ్చే జూలై నాటికి మేడిగడ్డ బాగు చేస్తా అంటాడు. ఇన్ని రోజులు ఏం చేసినావు?
ఈత చెట్లు ఆకులు బీకినవా? గాడిద పండ్లు దోవినవా? నీ కమిషన్లు మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేయడానికి టైం సరిపోలేదా? లిఫ్ట్ల పేరు మీద పైపులు దొంగతనం చేయడానికి టైం సరిపోలేదా? ఇవాళ రైతుల ప్రయోజనం కంటే ముఖ్యమా? ఎన్నడూ ఏ విషయం మీద కనీసం అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఈ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి, నేను ఎప్పుడు ప్రిపేర్ అయి రాలేదంటాడు. నీకు ఏ అనుభవం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఏడుందో తెలియదు, మేడిగడ్డ ఏడుందో తెలియదు, నీళ్ళు ఎట్లా వస్తాయో తెలియదు, ఏ పంప్ ఆన్ చేస్తే ఎట్లా వస్తాయో తెలియదు, ఎప్పుడు జాగ్రత్త పడాలో, ఎప్పుడు ఎక్కడ భద్రపరచుకోవాలో కనీస పరిజ్ఞానం లేని నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపమో శాపమో తెలియట్లే. ఇప్పటికైనా వెనువెంటనే ప్రభుత్వం మేల్కొని కేసీఆర్కి బేషరతుగా క్షమాపణ చెప్పి న్యాయ వ్యవస్థ సుమోటోగా ఆయన మీద హత్యానేరం మోపి తీవ్రవాదుల మీద, తీవ్రవాది సంస్థల మీద ఏ రకమైన చర్యలు అయితే తీసుకుంటారో ఈ రాజ్యాంగం బతుకుంది అని చెప్పటానికి రేవంత్ మీద అటువంటి చర్యలు తీసుకొని ఢిల్లీ అధిష్టానం కూడా గాంధీ వాదనమని ఏ రకంగా చెప్పుకుంటారో గాంధీ సిద్ధాంతం తీవ్రవాదానికి వ్యతిరేకం అని చెప్పుకుంటారు కదా. మీరు వెంటనే రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి, తొలగించాలి. ఇటువంటి తీవ్రవాది మాదిరిగా అన్ని వర్గాలను బెదిరిస్తున్న ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైతుంది. ఒకప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని యువకులు అడవులకు పోవాల్సి వచ్చింది. కానీ ఈరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలకి మళ్ళా తుపాకులు పట్టుకుంటారా, ఆయుధాలు పట్టుకుంటారా, ఆ రకంగా రెచ్చగొడుతున్నావు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే రేపు కరువు కాటకాలు వస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని నువ్వు పూడుస్తావా? నీ అసమర్థత వల్ల నీళ్ళు ఇవ్వలేక చేతులు లేబట్టేసినంత మాత్రాన ఈ రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగేది ఎట్లా? వెనువెంటనే పంప్ హౌజులను ఆన్ చేయాలి. ఈ చౌకబారు విమర్శలు మానుకోవాలి. ఈ భజన పరులు అంటే రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇష్టారీతిగా మా నాయకుల మీద మాట్లాడే మాటల్ని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తున్నా. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం వెనువెంటనే కన్నెపల్లి పంప్ హౌజ్ను ఆన్ చేయాలి. అవగాహన లేకపోతే అనుభవజ్ఞులైన ఇంజనీర్లను వాడుకుంటావా? అవసరమైతే మా హరీష్ రావు గారు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ లెక్క అధికారం కోసం కాదు మాట్లాడేది ఇవాళ. అందుకే మేము అంటున్నాం, రేవంత్ రెడ్డికి హటావో, తెలంగాణ బచావో. జై తెలంగాణ. పాత్రికేయ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మీడియా మిత్రులకు అందరికీ జై తెలంగాణ, నమస్తే. నిన్న మరి మహిళా కమిషన్ సభ్యురాలు అమరుడు శ్రీకాంతాచారి మాతృమూర్తి, ఆమెను తెలంగాణ సమాజం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ చాలా గౌరవించుకున్నది. శంకరమ్మ గారు తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకం పొందిన తర్వాత మహిళా సమస్యల మీద మాట్లాడవలసి ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉన్నది. పోక్సో కేసులు పెచ్చుమీరుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి ఉదంతం కూడా చూసినాం. 6గురిని చంపినటువంటి ఆ హంతకుడి విషయం కూడా చూసినాం. పోక్సో బాధితురాలి కుటుంబాన్ని, తన కుటుంబాన్ని హత్య చేసినటువంటి ఘటనను కూడా చూసినాం. మహిళలకు రక్షణ లేని పరిస్థితులు సమాజంలో తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. నాడు కేసీఆర్ గారు ఆడపిల్లల వంక చూస్తే లాగులు తడవాలి అని హెచ్చరించి మరి షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల రక్షణకు, ఆడపిల్లల రక్షణకు పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టినుండే. ఇప్పుడు శంకరమ్మ గారు మహిళా కమిషన్ సభ్యురాలుగా నియామకం పొందిన తర్వాత కాస్త ఏమైనా మహిళల సమస్యల పట్ల మాట్లాడుతుందేమో అనుకుంటే
ఆమె రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ సర్కార్ని ప్రశంసల్లో ముంచెత్తుతా ఉన్నారు. ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియామకం పొందినటువంటి శంకరమ్మ గారు మహిళా సమస్యల గురించో, మహిళలకు తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వంలో భద్రత లేని విషయమో ఏదైనా చర్చ చేయాల్సి ఉండే. కానీ ఆమె రేవంత్ సర్కార్ని ప్రశంసల్లో ముంచెత్తుతా ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైనా పొగడ్తల కార్పొరేషన్ పెట్టి ఇగో ఇట్లాంటి వాళ్ళని అందులో నియమిస్తే బాగుండేది. శంకరమ్మ లాంటి వాళ్ళను తాను ఏ స్థానంలో ఉన్నా తనకి ఏ బాధ్యతలు అప్పగించారు అనే కనీస అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరం కదా, ఇబ్బందికరం కదా. మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రభుత్వాల పట్ల కానీ పార్టీల పట్ల కానీ మీ వైఖరి తటస్థంగా ఉండాలి. మీరు మహిళల కోసం మాట్లాడాలి. మహిళలకు శాంతి భద్రతలు లేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, దాని మీద దృష్టి సారించాలి. అట్లా సారించకుండా మరి వాళ్ళ ప్రశంసల్లో ముంచెత్తుతా ఉన్నారు. మరి కేసీఆర్ గారు 570 పైచిలకు 79 మంది పైచిలకు అమరుల కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగము, ఇంటికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి విషయం అందరికీ విదితం, అందరికీ తెలుసు. మరి రేవంత్ సర్కారు ఒక్క అమరుడి కుటుంబానికైనా ఒక 10 లక్షలు ఇచ్చిండ్రా? ఒక ఉద్యోగమైనా ఇచ్చిండ్రా? ఇది ప్రశ్నించవచ్చు కదా, ఇది ప్రశ్నించవచ్చు కదా. మరి ఆ ప్రశ్న లేదు, ఆ సంబంధం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీరట్ల, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇందాక పెద్దలు మల్లయ్య యాదవ్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. అది ఒక నేరపూరితమైన వ్యాఖ్యలు, నేరస్తుడిలా మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారు చట్టాలను తయారు చేసేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చట్టాల మీద గౌరవం లేకుండా చట్టాలను అతిక్రమించి ఒక నేరస్తుడిలాగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎట్లా నెత్తురు చల్లాలంటారు? పంట పొలాల మీద నెత్తురు జల్లితే పంటలు పండుతాయినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు? ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ సీనియర్లు ఏం చేస్తూ ఉన్నారు, మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, జాతీయ కాంగ్రెస్ ఏం చేస్తూ ఉన్నది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అని ఎందుకు ఓ చూపిటు పెట్టరు? ఎన్నికలకు ముందొచ్చి వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోవడం వరకే కాంగ్రెస్ బాధ్యతనా? ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి, పాలనా తీరు, ప్రజల అవస్థలు కాంగ్రెస్ పార్టీకి, జాతీయ కాంగ్రెస్ సీనియర్లకు అవసరం లేదా? ప్రశ్నించిన ప్రతి వారిని కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. 2007లోనే రిటైర్ అయినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ను పట్టుకొని ఈ కాళేశ్వరంలో ఆయన భాగస్వామి అంటారు, బెల్ట్ ట్రీట్మెంట్ అంటారు. ఈటెల గారు మాట్లాడితే ఆయనను గదమాయించి మాట్లాడతారు. ఎవరు ప్రశ్నించినా వాళ్ళ పట్ల మరి ఇట్లా మాట్లాడడం, ప్రశ్నిస్తే ఇవాళ నీళ్లు ధరలిపోయిన తర్వాత ఈ కరువును ఎట్లా అధిగమిస్తావు? తాగునీరు ఎట్లా, సాగునీరు ఎట్లా, కరెంటు ఉత్పత్తి ఎట్లా? దశాబ్ద కాలము తాగునీటికి కొదవ లేకుండా, సాగునీటికి కొదవ లేకుండా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసిండ్రు కదా తెలంగాణను కేసీఆర్ గారు. తెలంగాణ నేలను ఈ కసాయి కాంగ్రెస్, ఈ కర్కోటక కాంగ్రెస్ నెత్తురుతో తడిపిన నేల కదా ఇది. మళ్ళీ కొత్తగా నెత్తుర్లు జల్లాలని చెప్పడం ఏందండి? 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండే పచ్చబడ్డ ఉండే తెలంగాణ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది కాంగ్రెస్. మళ్ళీ పచ్చబడ్డ తెలంగాణ నేలన నెత్తుర్లు జల్లాలని రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తూ ఉన్నది. ఈ నేరపూరితమైన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా శిక్ష ఉండాలి. మేము అనేకసార్లు గతంలో కూడా ఫిర్యాదు చేసినాం. ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా కేసీఆర్ గారిని ఒక రాష్ట్ర సాధకునికి, ఆయనకు ప్రాణాలంటే ముఖ్యం కాదు, ఆయనకు తన ప్రాణాల కన్నా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం నిరూపించుకున్నారు. గతంలోనే రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డటువంటి మహానేత రాష్ట్ర సాధకుని పట్టుకొని బండగట్టుకొని కాళేశ్వరంలో పడు, చావు, పెట్రోల్ పోసుకొని కాల్చుకో, ఇట్లాంటి భాష మాట్లాడతారు. ఎవరు మాట్లాడితే వాళ్ళను చావమనేటువంటి భాష, ముఖ్యంగా రాష్ట్ర సాధకుడు దశాబ్ద కాలం తెలంగాణను మరి ఒక సువర్ణాధ్యాయంగా పాలించినటువంటి మహానేతను, దార్శనికుణ్ణి
బీటలు వారినటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి సుభిక్షం చేసినటువంటి మరి గొప్ప పరిపాలనా దక్షుణ్ణి మానవతావాదిని మహోన్నత మూర్తిని కేసీఆర్ను చావుమనడానికి నోరెట్లా వస్తుందయ్యా రేవంత్ రెడ్డి గారు? ఏం భాష ఇది? మీరుగా క్షమాపణలు చెప్పాలి, లేదా సీనియర్లు కాంగ్రెస్ సీనియర్లు పెదవులు ఎందుకు మూసుకుంటారు? నాటి నుండి కేసీఆర్ గారు ఇదే అంటారు. అసెంబ్లీలో ₹1 కూడా ఇయ్యను పో అన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మరి వీళ్ళు ఏమి అన్నారు? అప్పుడు కూడా పెదవులు మూసుకుంటారు. చవటలా దద్దమ్మలా సన్నాసులా అని ఆ సందర్భంగా కేసీఆర్ గారు అంటే ఈ భాష కేసీఆరే నేర్పించిండు అని చెప్తారు. కేసీఆర్ గారిది ధర్మాగ్రహం. మీరు తెలంగాణకు అన్యాయం చేస్తున్న సందర్భంలోనే, తెలంగాణను అవమానం పాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇట్లాంటి భాష ఉపయోగించి చవటలో దద్దమ్మలో అన్నారు కానీ అకారణంగా నిందించిన సందర్భం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాష వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి జాతీయ కాంగ్రెస్ మరి ఆయన తప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా మల్లయ్య యాదవ్ గారు అన్నట్టు రేవంత్